హరే కృష్ణ. అయితే ఈరోజు శ్రీమద్ భాగవతంలో కర్దమ ప్రజాపతి ఎవరు, అసలు కర్దమ ప్రజాపతి ఎందుకోసం ఆయన్ని మనం ఈరోజు చర్చించుకోవాలి అనే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో ఈరోజు చెప్పుకుంటాం. రేపు మనం కపిల భగవానుడి కోసం చెప్పుకుంటాం. మనందరికీ తెలుసు కర్దమ ప్రజాపతి ఆయన బ్రహ్మ యొక్క పుత్రులలో కర్దమ ప్రజాపతి కూడా ఒకరు. ఆ బ్రహ్మకి అనేక మంది పుత్రులు ఉన్నారు. భగవంతుడు బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సేవ ఏమిటి అంటే ప్రజోత్పత్తిని చేయాలి. ప్రజోత్పత్తిని చేయడానికి ఆయనకి పుత్రుల్ని కనడం కోసం, ఆయన ప్రజోత్పత్తిని చేయడం కోసం కొంతమంది పుత్రుల్ని కనడం జరిగింది. వాళ్ళే ప్రజాపతులు అని చెప్పి అంటారు. ప్రజల్ని ఉత్పత్తి చేసేటటువంటి వారు. అలాగే అందులో నారదముని కూడా ఉన్నారు. అలాగే సనక సనందనాది సనత్ కుమారులు, చతుర్కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ సనక సనందనాది చతుర్కుమారులు మరియు నారదుడు వీరు అస్కలిత బ్రహ్మచారులు. సో వీరు ప్రజోత్పత్తి అనేటువంటిది చేయడానికి చేయరు కూడా. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మ నుండి ఆవిర్భవించి అక్కడ నుంచి ప్రజోత్పత్తిని చేసేటటువంటి గొప్ప కార్యంలో వారు నిమగ్నమై ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వారు కర్దమ ప్రజాపతి. ఈ కర్దమ ప్రజాపతి బ్రహ్మగారి నుంచి అవతరించిన తర్వాత బ్రహ్మగారు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప సేవ ఏమిటంటే ప్రజలను ఉత్పత్తి చేయాలి. అది ఎటువంటి ప్రజలు అయి ఉండాలి, అది ఎటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయాలి సమాజానికి. ఎప్పుడు కూడా ఒక తండ్రి ఒక తల్లి ఏమని భావించాలి అంటే ఎటువంటి సంతానాన్ని మనం ప్రజల్ని అంటే ఎటువంటి సమాజానికి అందివ్వాలి. ఎప్పుడన్నా ఒక పిల్లవాడు నడక సక్రమంగా లేనట్లయితే ఆ వ్యక్తి యొక్క నడవడిక సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ సమాజం మీద ప్రభావం చూపించడానికి ఎవరైతే తల్లిదండ్రులు బిడ్డల్ని కంటూ ఉన్నారో వారే కారణం అవుతారు. కాబట్టి ఆ కారణం అవ్వడానికి అంటే మంచి సంతానాన్ని ఇవ్వాలి సమాజానికి అన్న ఉద్దేశ్యంతో మనం ఎటువంటి సంతానాన్ని కనాలి అనేటువంటి విషయం మనకి ఈ కర్దమ ప్రజాపతి మరియు దేవాహుతి యొక్క వృత్తాంతం ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఇక్కడ చెప్తున్నారు, భగవదాజ్ఞ మేరకు సృష్టి కార్యాన్ని చేయడానికి సంసిద్ధుడైనటువంటి బ్రహ్మగారు అనేక రకాలైనటువంటి సృష్టిలను కావించినప్పటికీ సృష్టి చక్కగా విస్తరింపలేదు. అందువలన అతడు తీవ్రమైనటువంటి తపస్సు, యోగము, సమాధి, భక్తి యోగమును కలిగిన వాడే ఇంద్రియ నిగ్రహంతో మహర్షులను సృజించాడు. అలా సృజించినటువంటి వారిలో కర్దమ ప్రజాపతి కూడా ఆయన కూడా ఒకరు. అయితే అటువంటి ఆ విధంగా బ్రహ్మగారుకు సమాధి, యోగము, అసాధారణమగు శక్తి, తపస్సు, ఆరాధన, వైరాగ్యం మున్నగు వాటిచే కూడినటువంటి తన దేహమునందరి ఒక్కొక్క భాగమును ఆ మహర్షులకు బ్రహ్మ ఇచ్చారు. ఆ విధంగా బ్రహ్మకు జన్మించినటువంటి పుత్రుల్లో కర్దమ ముని ఒకరు. అంటే బ్రహ్మగారి యొక్క శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క మహర్షి ఉద్భవించడం జరిగింది. వారందరూ కూడా ప్రజా సృష్టిలో నిమగ్నమై ఉన్నారు. అయితే తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞను శిరసావించడానికి కర్దమ ప్రజాపతి జన్మించిన తర్వాత ఆయన ఏం చేశారు, అరణ్యానికి వెళ్ళి తపస్సు ఆచరించడాన్ని ప్రారంభించారు. ఆ తపస్సు ఆచరించడం ప్రారంభించినప్పుడు ఆయన ఒక అరణ్యంలో, ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతంలో సమాధిలో నిమగ్నమయ్యారు. 60,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎందుకంటే కర్దమ ప్రజాపతి అవతరించినటువంటి సమయం ఏదైతే ఉందో అది సత్యయుగం అయి ఉండడం మూలంగా ఆ యుగంలో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, ఆ యుగంలో చేయాల్సినటువంటి యుగధర్మం ఏమిటి అంటే తపస్సును ఆచరించడం. కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయాత్ యజుతోముఖే ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరి సంకీర్తనం. అంటే కృతయుగంలో తపస్సులు ఆచరించాలి, అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ద్వాపరయుగంలో విగ్రహారాధన చేయాలి,
కలియుగంలో హరినామ సంకీర్తన చెయ్యాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన ఎందుకు తపస్సు ఆచరించారంటే అది కృతయుగం కాబట్టి ఆయన తపస్సు ఆచరించింది కూడా ఎన్నాళ్ళు, 60,000 సంవత్సరాలు తపస్సు ఆచరించారు. 60,000 సంవత్సరాలు అంటే 60,000 సంవత్సరములు తపస్సు ఆచరించడానికి ఎంత సమాధిలో నిమగ్నమై ఉండాలి, ఏ విధంగా సమాధిలో నిమగ్నమై ఉండాలి. మనం ఈరోజు చెప్తూ ఉంటాం, రోజుకు ఒక పావు గంట ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే వారు అంటే ఆ సత్యయుగంలో కల్ముషాలు లేనటువంటి యుగంలో కూడా అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళు పూర్ణత్వ సిద్ధిని పొందుతున్నారు. కొంతమంది అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కూడా పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మనం చేసి ఈ పావు గంట ధ్యానానికి ఏ విధంగా మనం మోక్షాన్ని పొందగలుగుతాం, ఏ విధంగా ధ్యానంలో పరాకాష్ఠ స్థితికి వెళ్ళగలుగుతాం. అది సాధ్యం కానటువంటి విషయం. 15 నిమిషాల్లో పతాంజలి యోగ సిద్ధాంతం చెప్తుంది, ఎవరైతే ధ్యానంలో నిమగ్నం అవ్వాలి అనుకుంటారో వారు ధ్యానంలో నేర్చుకోవడానికి 10 సంవత్సరాలు సమయం పడుతుంది. నేర్చుకోవడానికే, ధ్యానంలో ఎలా కూర్చోవాలో నేర్చుకోవడానికి. మరి వీళ్ళందరూ ఏ విధంగా ధ్యానం చేస్తున్నారు? ధ్యానంలో ఏ రకమైనటువంటి మనశ్చంచలత్వం ఉండకూడదు, నిశ్చలత్వం ఉండాలి ఎప్పుడు కూడా. ఇవేమీ ఉండకూడదు. ఎట్లా చేయగలుగుతున్నారు మరి? అయితే ఆయన ఆ విధంగా తపస్సు ఆచరిస్తూ ఉంటే ఆ తపస్సుకు మెచ్చి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయనకి ఏ విధంగా ప్రత్యక్షమయ్యారంటే గరుడ వాహన రూపుడై ప్రత్యక్షమయ్యాడు. గరుడ వాహన రూపుడై ఆయన ఆకాశంలోంచి దర్శనమిచ్చి ఆయనకి ఎదురుగా కర్దమ ప్రజాపతి ఎదురుగా ఆయన దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఆయనకేం చెప్తున్నారంటే నీ తండ్రికి ఇచ్చినటువంటి కార్యం ఏమిటి అంటే సృష్టిని చేయడం. ఆ సృష్టి చేయడానికి మీ అందరి సహాయం కావాలి. ఎవరు? ప్రజాపతుల యొక్క సహాయం కావాలి. ప్రజాపతుల యొక్క కార్యం ఏమిటి? ప్రజల్ని ఉత్పత్తి చేయాలి. అది ఎటువంటి సంతానం అంటే సమాజానికి ఉపయోగపడేటటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. మరి అటువంటి సంతానోత్పత్తి చేయడానికి ఈరోజు కర్దమ ప్రజాపతి ఏం చేస్తున్నాడు? తపస్సు ఆచరిస్తున్నాడు. ఈవెన్ మనం చూస్తాం అంటే తర్వాతి కథల్లో కూడా మనం ముందుకు వెళ్ళే కొద్దీ దక్ష ప్రజాపతి కోసం కూడా చెప్పుకుంటాం. ఆ దక్ష ప్రజాపతి ఏ విధంగా అంటే మనకి మనం చూస్తుంటాం సినిమాల్లో దక్షుడు చాలా సతీదేవిని అవమానించడం ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ దక్ష ప్రజాపతి తన పుత్రుడికి ఏ విధమైనటువంటి మార్గనిర్దేశకత్వాన్ని ఇస్తున్నాడో చూడండి. ఏ విధమైన మార్గనిర్దేశకత్వం అంటే తన పుత్రులైనటువంటి 10,000 మంది హరియశ్వాసులకి వివాహం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళి నారాయణ సరోవరంలో తపస్సు ఆచరించిరండి అని చెప్తున్నారు దక్ష ప్రజాపతి. అంటే మనం ఏదన్నా ఒక ఉత్తమమైనటువంటి కార్యం చెయ్యాలి అంటే మొదట తపస్సును ఆచరించాలి. తపస్సు ఆచరించినదే అది సఫలత పొందదు. ఏదైనా సరే ఏ కార్యం చేయాలన్నా ముందు తపస్సు చేయాలి. అందుకే చెప్తారు ఆచార్యులు, ఏకాదశిని చేయడం తపస్య. ఉదయం ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భగవన్నామ జపం చేయడం తపస్య. అదేవిధంగా నేను 4 నియమాలు పాటిస్తాను అనడం తపస్య. 4 నియమాలు, మాంసభక్షణ తీసుకోను, మద్యం తాగను, జూదమాడను, వ్యభిచారం చేయను అనేటువంటి 4 నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 నియమాలు ధర్మానికి 4 పాదాలని ఈ 4 నియమాలు అంటే 4 వ్యసనాలు పడగొడతాయన్నమాట. అందుకని ఈ 4 నియమాలని ప్రతి ఒక్కరూ పాటించాలి. భక్తుడైన వాడంటే ఏదో మనం తిలకం పెట్టుకొని నేను భక్తురాలిని, నేను భక్తుడిని అని అందరికీ చెప్పుకోవడం కాదు. ఎవరైతే భక్తురాలు అంటే ఎవరైతే ఈ 4 నియమ నిబంధనల్ని పాటిస్తారో వారు మాత్రమే భక్తులు. ఈ 4 నిబంధనల్ని పాటించినటువంటి వారు ఆ భక్తి అనేటువంటి అంటే ఈ తిలకం పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. సో మరి తపస్సు ఆచరించాలి. 4 నియమాలు నేను పాటిస్తాను, 16 మాలలు జపం చేస్తాను, ప్రతినిత్యం ప్రాతకాలంలో నిద్ర లేగిస్తాను. ఈ విధంగా చేయడం ఇది తపస్సు. రోజు నా గురువు గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం 16 మాలలు జపం చేస్తాను,
ప్రతి ఏకాదశి చేస్తాను. ఇది తపస్సు అంటే. అలాగే కార్తీక దామోదర మాసం వస్తుంది, ప్రత్యేకమైనటువంటి మాసములలో నేను ఈ వ్రతాన్ని తీసుకుంటాను, దామోదర వ్రతాన్ని అంటే దామోదర మాసాన్ని. అలాగే చాతుర్మాసం వస్తుంది, చాతుర్మాసం 4 నెలలు కూడా నేను ఈ వ్రతాన్ని చేపడతాను. ఇది తపస్య. అదేవిధంగా ఇప్పుడు వైశాఖ మాసం వస్తుంది, గురుమారావు చెప్తున్నారు అందరికీ వైశాఖ మాసాన్ని పాటించండి ప్రతి ఒక్కరూ అని చెప్పి అంటున్నారు. వైశాఖ మాసంలో శ్రీ నారసింహ భగవానుడు ఆవిర్భవించినటువంటి మాసం అన్నమాట. అందుకని ఆ నెలని పాటించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నారు. తపస్య అంటే మనం కలియుగంలో పెద్ద పెద్ద తపస్సులు చేయలేము, ఎందుకంటే కలియుగము చాలా కలవు నాస్తివ్య 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 అంటున్నారు. అంటే కలియుగం నాస్తికత్వంతో నిండిపోయి ఉంది. అంటే నాస్తికత్వం అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని దర్శించలేనటువంటి స్థితి, భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని దర్శించలేనటువంటి స్థితి. అంటే భగవంతుడు ఉన్నాడు అని తెలిసినా కూడా గ్రహించలేనటువంటి స్థితి. వాళ్ళు ఏమనుకుంటారంటే వారికి వారే నేనే భగవంతుడిని అనేటువంటి విధంగా, మనలోనే భగవంతుడు ఉన్నాడు అనే నానుడు చూడండి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనలో లేకుండా లేడు భగవంతుడు, మనలో ఉన్నాడు, జంతువులో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నంత మాత్రాన అన్ని భగవంతుడు అవ్వు. భగవంతుడికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక రూపం ఉంది, భగవంతుడికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంది. ఉదాహరణ చూడండి, రాజుగారి మొత్తం రాజ్యమంతా రాజుగారిదే, రాజ్యమంతా రాజుగారిదే, కానీ రాజుగారు ఉండడానికి ఒక భవంతి అంటూ ఉంటుంది చూడండి, ఒక రాజమందిరం అంటూ ఉంటుందా లేదా? అదేవిధంగా ఈ సమస్త సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేకుండా లేడు, కానీ భగవంతుడికి ఒక రూపం అంటూ ఉంది, ఒక రూపం అంటూ ఉంది. అంతేగాని భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి మనమే భగవంతుడు అనేటువంటి భావన అది చాలా తప్పు సిద్ధాంతము, తప్పు సిద్ధాంతము. అయితే ఆ భగవంతుడు ఆ కర్దమ ప్రజాపతికి దర్శనమిచ్చి ఆయన చేసినటువంటి తపస్సుకి మెచ్చి ఆయన ఏమని ఇస్తున్నాడంటే, ఏమని వరాలు ఇస్తున్నాడంటే, నువ్వు ప్రజాపతిగా ప్రజోత్పత్తిని చేయాలి కాబట్టి స్వయంభూ మనువు ఎవరైతే ఉన్నారో ఆ స్వయంభూ మనువు యొక్క కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయడానికి కాలము నిర్ణయించింది. కాబట్టి ఆ స్వయంభూ మనువు వచ్చి నీ తపస్య పూర్తయిన తర్వాత నీకు వివాహం కోసం నీతో మాట్లాడతారు అని చెప్పి స్వయంభూ మనువు ఈ విధంగా వస్తారు నీ దగ్గరికి అని చెప్పి కర్దమ మునికి సాక్షాత్ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత భగవంతుడు కర్దమ ముని యొక్క వినయానికి, విధేయతకి, ఆయనలో ఉండేటువంటి భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ భావనకి భగవంతుడు ఏ విధంగా అంటే కరుణా విహ్వలుడై, అంటే చాలా విపరీతమైనటువంటి కరుణ కలిగి భగవంతుడు ఆ కర్దమ ప్రజాపతి పట్ల ఆ భగవంతుని యొక్క ఆయన యొక్క అశ్రువుల్లో, అంటే ఆయన యొక్క నేత్రముల నుంచి అశ్రుధారలు కారాయంట. ఆ అశ్రుధారలు అంటే ఆయన కళ్ళల్లోంచి ఆ నీటి బిందువులు పడడంతో ఆ ప్రదేశంలో బిందు సరోవరం అని ఒక సరోవరం ఏర్పడిపోయిందంట. బిందు సరోవరం అని ఒక సరోవరం అంటే ఇప్పటికీ మనం చూడొచ్చు, గుజరాత్ ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఉంటుంది బిందు సరోవరం. ఆ బిందు సరోవరం అక్కడే తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట, కర్దమ ముని తపస్సు చేసినటువంటి ప్రదేశం. అయితే ఆ బిందు సరోవరం దగ్గర ఆయన భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన గరుడ వాహన రూపుడై, గరుడు అంటే భగవంతుడి యొక్క వాహనమైనటువంటి గరుడాల్వార్ ఆయన రెక్కల్ని ఊపుతుంటే ఆ రెక్కల యొక్క శబ్దం ఏ విధంగా వస్తుందంటే సామవేద యొక్క మంత్రాలు వినిపిస్తున్నాయంట, సామవేదం యొక్క మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే భగవంతుడి యొక్క రూపం ఎంతో తేజోమయమైనటువంటి రూపం, కోమలాంగమైనటువంటి రూపం. భగవంతుడి యొక్క భుజాలు, ఉరువులు, ఆయన యొక్క శరీరము, ఆయన శరీరం యొక్క వర్ణము, ఆయన వైజయంతిమాలను ధరించి ఉన్నారు. ఆయన హృదయంలో అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలని ధరించి ఉన్నారు ఆయన శరీరం పట్ల, ఆయన శరీరం మీద. ఈ విధంగా ఆయన దర్శనమిచ్చి ఆ కర్దమ ప్రజాపతికి అనేకమైనటువంటి వరాలను కురిపించి నీకు ఆ స్వయంభూ మనువు యొక్క కుమార్తె ద్వారా 9 మంది సంతానము, 9 మంది పుత్రికలు జన్మిస్తారు. 9 మంది పుత్రికలు కాక మరి యొక్క పుత్రుడు కూడా జన్మిస్తాడు. ఆ పుత్రుడు ఎవరు కాదు, సాక్షాత్ నేనే నీకు పుత్రుడిగా జన్మించడం జరుగుతుంది అని భగవంతుడు వరాన్ని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన విరమించుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కర్దవ ప్రజాపతి అక్కడే బిందు సరోవరం యొక్క ప్రదేశం ఆ ఒడ్డునే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమంలో తపస్సును ఆచరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే తపస్సు ఆచరించారో భగవంతుడు ఏమని చెప్పారు, స్వయంభూ మనువు, సాక్షాత్ స్వయంభూ మనువే ఇక్కడికి వస్తారు నీ దగ్గరికి అని చెప్పన్నారు. ఆ స్వయంభూ మనువుకి 3 పుత్రికలు మరియు 2 పుత్రులు ఉన్నారు. ఆ 2 పుత్రులు ఎవరంటే, ఒకరు ప్రియవ్రతుడు, 2 ఉత్తానపాదుడు. ఇంకా 3 పుత్రికలు ఎవరు అంటే దేవాహుతి, రుచి, ఆకూతి అనేటువంటి 3 అన్నమాట. అయితే ఈ 3 పుత్రికలలో పెద్ద పుత్రిక అయినటువంటి దేవాహుతిని కర్దమమునికి ఇచ్చి వివాహం చేయడానికి స్వయంభూమనువు అనుకున్నారు. అయితే స్వయంభూమనువు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని కర్దమమునికి చెప్పడం జరిగింది. కర్దమముని స్వయంభూమనువుకి అనేకమైనటువంటి దండ ప్రణామములు ఆచరించి భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిరసావించి తన పుత్రికని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహం చేసుకున్నటువంటి సమయంలో బ్రహ్మగారు మరియు బ్రహ్మగారి యొక్క పుత్రులైనటువంటి సనక సనందనాది కుమారులు మరియు నారదుడు ఇంకా మహర్షులందరూ కూడా అక్కడే ఉన్నారు. అందరిలో సనక సనందనుడు మరియు నారదుడు వీళ్ళిద్దరూ బ్రహ్మచారులు కాబట్టి ఆ ప్రదేశంలో, ఆ వివాహం జరిగేటటువంటి ప్రదేశంలో లేరు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బ్రహ్మగారితో పాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వివాహం జరిగిన తర్వాత కర్దమముని దేవాహుతిని వివాహం చేసుకున్న తర్వాత కర్దమముని తపస్సు ఆచరించి వివాహం అనంతరము చేయాల్సినటువంటి కార్యం ఏంటి? సంతానోత్పత్తిని చేయాలి. ఈ సంతానోత్పత్తిని చేయడానికి ఒక ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆ ముహూర్తాన్ని ఎంచుకోవడానికి ముందు ఏం చేస్తున్నారంటే, ముందు తపస్సును ఆచరించాలి అనుకున్నారు. ఆ తపస్సు ఏ విధంగా ఆచరించారంటే, దేవాహుతి ఎంతో అందమైనటువంటి యువతి అన్నమాట, ఎంతో అందమైనటువంటి కన్య. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, వైదికాచారం ప్రకారము కన్యాదానము అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి దానం అన్నమాట, కన్యాదానం. అందుకని చాలామంది చూడండి, కన్యాదానం చేయడానికి చాలా ముందుకి వస్తూ ఉంటారు చాలామంది. అంటే కొంతమందికి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల్ని తమ బిడ్డలుగా భావించుకొని కన్యాదానం చేస్తూ ఉంటారు. ఆ కన్యాదానం ఎవరైతే చేస్తారో అటువంటి వారి యొక్క సమస్త పాపములు కూడా నివృత్తి అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు నివృత్తి అవుతాయి? ఆ కన్యని ఉత్తమమైనటువంటి పురుషుడికి ఇచ్చి దానం చేసినప్పుడు, అది ఊరికినే కన్యాదానం చేస్తే కాదు, మళ్ళా ఆ ఉత్తమమైనటువంటి పురుషుడు ఈ యొక్క పుత్రిక అంటే ఈ స్త్రీ, ఈ కన్య మరియు ఈ యొక్క ఉత్తమమైనటువంటి పురుషుడు ఇద్దరు కలిసి భగవత్ ఆరాధికులై ఉండాలి. ఎప్పుడైతే భగవత్ ఆరాధికులై ఉంటారో అప్పుడు అది కన్యాదానం యొక్క ఫలం లభిస్తుంది. అయితే స్వయంభూమనువు కన్యాదానం చేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వైదికాచారం ప్రకారము కట్నం అనేది వధువు యొక్క తండ్రి వసగే శుభసూచకమగు బహుమానము. వైదికాచారం ప్రకారము కట్నం ఇవ్వడం అనేటువంటిది చాలా శుభసూచకమైనది అని భాగవతం చెప్తుంది. కానీ మనం చూస్తుంటాం, టీవీ 9లో వాడు కొటేషన్ వేస్తాడు, కట్నం తీసుకున్నవాడు గాడిద అంటాడనమాట. చూసారా మీరు? సో ఆ విధంగా కట్నం తీసుకున్నవాడు గాడిద అని చెప్పి అంటాడు. అంటే కట్నం తీసుకున్నవాడు గాడిద అయితే ఇచ్చినవాడు కూడా గాడిద అవుతాడా? నిజానికి కట్నము అనేటువంటిది మన వైదికాచార ప్రకారము, మనం అంటే ఇప్పుడు మాకు ₹1,00,000 ఇవ్వండి, లేదా 10 లక్షలు ఇవ్వండి, లేదా ₹1,00,00,000 కట్నం ఇవ్వండి అని చెప్పి డిమాండ్స్ చేస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైదికాచారం ప్రకారం కట్నం అనేది వధువు యొక్క తండ్రి వసగే శుభప్రదమగు బహుమానము. ఆ శుభప్రదమగు బహుమానము ఏమి చేస్తున్నారంటే, దేవాహుతి యొక్క సమ్మతిని తెలుసుకొని మనువు దేవాహుతిని కర్దమమునికి సమర్పించారు. మనువు పత్ని అయినటువంటి శతరూప అనేకమైనటువంటి ఆభరణములను, వస్త్రములను, గృహోపకరణములను కట్నంగా ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి ఆభరణాలు, ఇక్కడ ఇంకా చెప్తున్నారు, ఆభరణాలు ఒకటే కాదు, ఆభరణాలు, గృహోపకరణాలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా
ఆ పుత్రికకు సమర్పించడం జరిగింది. వీటితో పాటుగా అనేకమైన అశ్వాలు, అనేకమైనటువంటి ఏనుగులు, అలాగే ఈ పుత్రికకి సహాయం చేయడానికి అనేకమైనటువంటి దాసీజనులను కూడా కట్నంగా ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి దాసీజనులను కూడా. కానీ కర్దవ ప్రజాపతి ఒక సాధారణమైనటువంటి ఋషి జీవితాన్ని, ఒక సాధు జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఆయనకి ఏమీ అవసరం లేదు. వాటన్నిటినీ కూడా ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. అంటే తిరిగిచ్చేయగా ఆ స్త్రీకి, అంటే ఆ కన్యకి ఏదైతే కావాలో అది మాత్రమే ఆవిడ యొక్క కోరిక మేరకు ఉంచుకొని మిగతాదంతా కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కర్దవ ప్రజాపతి వివాహం చేసుకున్న తర్వాత ఈ వివాహానంతరము చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అంటే సంతానోత్పత్తిని చేయాలి. కాబట్టి ఈ సంతానోత్పత్తిని చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆ ముహూర్తానికి ముందు వీళ్ళు తపస్సును ఆచరించడం జరిగింది. ఆ తపస్సు ఏ విధంగా ఆచరించారు అంటే ఆ తపస్సులో భర్త నిమగ్నమైనప్పుడు ఆ భర్తకి సహాయం చేస్తూ ఆవిడ శరీరం అంతా కూడా ఏ విధంగా అయిపోయిందంటే బక్కకు చిక్కిపోయింది. ఆవిడ యొక్క కురులన్నీ కూడా జడలు కట్టేశాయి అన్నమాట. ఆవిడ శరీరం అంతా కూడా అక్కడ ఉండేటువంటి అరణ్యం ధూళి దుమ్ముతో నిండిపోయింది ఆవిడ శరీరం అంతా కూడా. అంత అంటే భర్త యొక్క సేవలో, అందుకే చెప్తారు పాతివ్రత్యము అని చెప్పి అంటారు, పతివ్రత అంటారు. అంటే పతిని ఆనందింప చేయడం కోసం వ్రతాన్ని చేపట్టినటువంటి స్త్రీ. అటువంటి ఆ పాతివ్రత్యాన్ని వహిస్తూ ఆవిడ శరీరాన్ని కూడా లెక్క చేయలేదు. ఆవిడ శరీరం అంతా కూడా బక్క చిక్కుకుపోయింది అనమాట. ఆ విధంగా అయిపోయింది. ఆ విధంగా ఆవిడ ఆయన తపస్సు ఆచరించడం జరిగింది. ఈ తపస్సు ఆచరించిన తర్వాత ఆవిడ అడుగుతూ ఉంది, మరి మీరు భగవంతుడు ఇచ్చినటువంటి కార్యం ఏమిటి, సంతానోత్పత్తిని చేయాలి కదా, మరి అటువంటి సంతానోత్పత్తిని చేయడానికి నాకు అనువైనటువంటి శరీరం కావాలి కదా అని చెప్పంట. ఎప్పుడైతే అనువైనటువంటి శరీరం కావాలి అన్నప్పుడు అప్పుడు కర్దవ ప్రజాపతి చెప్తారు, ఈ బిందు సరోవరంకు వెళ్ళి నువ్వు స్నానం ఆచరించు అంటారు. వెంటనే ఆవిడ వెళ్ళి బిందు సరోవరానికి వెళ్ళి స్నానం ఆచరించగానే ఆ స్నానం ఆచరించడానికి బిందు సరోవరం యొక్క నడిబొడ్డు భాగానికి వెళ్ళగానే ఆవిడ శరీరం అంతా కూడా ఆవిడ దేహం అంతా దివ్యమైనటువంటి కాంతితో నిండిపోయింది. దివ్యమైన కాంతితో నిండిపోయి ఆ శరీరంలో ఉండేటువంటి ఆ శరీరం అంటే నిర్జలమైపోయినటువంటి ఆ శరీరం అంతా కూడా, ఆ ధూళి పట్టినటువంటి ఆ శరీరం అంతా కూడా దివ్యమైనటువంటి శోభాయమైనటువంటి కాంతి పుంజంలా తయారైపోయింది. ఆ విధంగా తయారైపోయి అనేకమైనటువంటి దాసీజనులు అక్కడికి వచ్చేసి ఆవిడ శరీరానికి కావలసినటువంటి అన్ని హంగులు చేస్తున్నారనమాట. శరీరాన్ని చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. అలంకరించడం అంటే అనేకమైనటువంటి తైలాలతో మర్దన చేస్తూ ఉన్నారు ఆవిడ శరీరాన్ని. అనేకమైనటువంటి సుగంధభరితమైనటువంటి చెట్ల యొక్క ఆకులతో తయారైనటువంటి ఆ పౌడర్, అంటే లైక్ పౌడర్ అనమాట. నిజం చెప్పాలంటే ఆ పౌడర్ని, అంటే మన దాన్ని ఏమంటారు, మనం సున్నిపిండి రాసుకుంటాం చూసారా, అటువంటి సున్నిపిండిలో అనేకమైనటువంటి ఈ వనమూలికలతో కలిపినటువంటి పదార్థాలని కలుపుతూ ఉంటారు. అవన్నీ కూడా కలిపి ఆవిడ శరీరాన్ని వాళ్ళు ఎంతో చక్కగా మర్దన చేస్తూ ఉన్నారన్నమాట. ఆవిడ ఆ స్నానం చేస్తున్నప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు చూడండి స్విమ్మింగ్ పూల్లో వీళ్ళందరూ స్నానాలు చేస్తూ ఆ స్నానం మధ్యలో ఆ స్విమ్మింగ్ పూల్లో రెస్ట్ తీసుకుంటూ అది తింటూ అది తాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ భాగవతంలో కూడా చెప్పబడి ఉంది, ఈ దేవాహుతి ఆ బిందు సరోవరంలోకి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటే ఆ స్నానం ఆచరించినప్పుడు అనేకమైనటువంటి దాసీజనులు ఆవిడ తీసుకోవడానికి, అంటే భుజించడానికి అనుకూలంగా ఉండేటువంటి పదార్థాలు, సేవించడానికి అనుకూలంగా ఉండేటువంటి పానీయాలని ఇస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఆవిడ స్నానం చేసి బయటకు వచ్చిందో ఒక దివ్యమైనటువంటి కాంతితో ఒక దేవతా స్త్రీలా బయటకు వచ్చిందనమాట. సో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆవిడ ఏ విధంగా అంటే, నేను గృహస్థ జీవితంని ప్రారంభించడానికి, సంతానోత్పత్తిని గావించడానికి నాకు ఒక అనువైనటువంటి గృహం కావాలి. ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం మనం, ఎప్పుడైతే శరీరం మీద మక్కువ బాగా పెరిగిందో ఆ శరీరానికి కావలసినటువంటి వస్తువుల మీద ఇంకా మక్కువ పెరుగుతూ ఉంటుంది. శరీరానికి కావలసినటువంటి వస్తువుల పట్ల ఇంకా మక్కువ కలుగుతుంది. అందుకని చెప్తారు, శరీరం మీద ప్రీతి వదులుకొని లోపల ఉండేటువంటి దివ్య శరీరం మీద ప్రీతిని పెంచుకోవాలి, దివ్య శరీరం పట్ల ప్రీతిని పెంచుకోవాలి.
అంటే ఈవిడ చేసిన తప్పేం కాదు, ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని చెయ్యాలనుకుంది. ఎందుకు అంటే సాక్షాత్ భగవంతుడు నా గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత అటువంటి గర్భము కలిగినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది దేవాలయంతో సమానము. సో భగవంతుడు వస్తున్నాడంటే ఈ దేవాలయాన్ని ఎంత బాగా అలంకరించాలి మనం. అందుకే చూడండి, నేను ఎందుకే పదే సార్లు చెప్తూ ఉంటాను, మందిరాన్ని అందంగా చూసుకోవాలి, మందిరాన్ని శుభ్రంగా చూసుకోవాలి, శుచిగా ఉండాలి మందిరం అంతా. ఎందుకు అంటే సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉపస్థితమై ఉన్నాడు. సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి పూరిలో ఉండేటువంటి జగన్నాథుని యొక్క శ్రీమందిరం నుండి రథయాత్ర తర్వాత 10 రోజుల పాటు వచ్చి 10 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఎక్కడ? గుండీచా మందిరంలో. ఎప్పుడైతే గుండీచా మందిరంలో భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని, భగవంతుడు రాబోతున్నాడు, జగన్నాథుడు రాబోతున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు చైతన్య మహాప్రభు తన యొక్క పరివారాన్ని తీసుకొని వెళ్ళి జగన్నాథుని యొక్క నివసించేటటువంటి మందిరం ఏదైతే ఉందో గుండీచా మందిరాన్ని అణువణువు శుభ్రం చేస్తారు. ఎవరైనా వాటర్ తాగుతానంటే తాగండి, ఒక 2 minutes. అలా అణువణువు శుభ్రం చేస్తారు చైతన్య మహాప్రభు. అదేవిధంగా భగవంతుడు రాబోతున్నాడు అంటే ఇంకా ఆవిడ శరీరము ఈ విధంగా ఉంటే ఎలా అని చెప్పి ఆ శరీరాన్ని ఎంతో అందంగా తయారు చేసుకోవాలని ఆవిడ కాంక్ష, ఆ కోరికతో ఆవిడ శరీరాన్ని అందంగా తయారు చేసుకుంది. అలాగే ఆ శరీరం నివసించడానికి, ఆ భగవంతుడు ఉన్నటువంటి ఆ శరీరాన్ని నివసించడానికి ఒక అనువైనటువంటి గృహం కావాలన్నారు. వెంటనే ఆయన యొక్క మంత్రశక్తితో, ఆయన దివ్యమైనటువంటి తపశ్శక్తితో ఆయన ఏం చేశారు? ఒక దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి ఒక భవ్యమైన విమానాన్ని తయారు చేశారు. ఆ విమానం ఎలా ఉందంటే లంకా నగరాన్ని పోలి ఉందన్నమాట. అటువంటి సువర్ణమయమైనటువంటి విమానం. ఆ విమానం కూడా ఎంత అందంగా భాగవతంలో వర్ణిస్తున్నారు. ఆ విమానంలో ఉండేటువంటి ఆ యొక్క విమానం అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం గృహంతో పాటు బయటికి వెళ్ళలేం కదా. కానీ అక్కడ ఆ విమానం ప్రత్యేకత ఏంటంటే అందులో ఉండేటువంటి గృహము, అందులో ఉండేటువంటి వస్తువులతో పాటుగా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నమాట. అంత దివ్యమైనటువంటి విమానాన్ని తయారు చేశారన్నమాట. అప్పుడప్పుడు చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ప్రయాణించాలన్నా వాళ్ళకు ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో సర్వసుందరమైనటువంటి సౌకర్యాలు అందులోనే ఉంటాయి. సినిమా యాక్టర్స్కి ఉంటాయి చూడండి, దాని క్యారీ వ్యాన్స్ ఏదో అంటారు వాటిని. అందులో దానికి సంబంధించినటువంటి నిద్రపోవడానికి, వాళ్ళు వంట చేసుకోవడానికి, వాళ్ళన్నిటికీ అన్నీ ఉపయోగించుకోవడానికి దాంట్లో అన్నీ ఉంటాయి. అదేవిధంగా కర్దవ ప్రజాపతి ఆ విధంగానే తయారు చేస్తారు. సమస్తమైనది కూడా అందులోనే ఉన్నాయి. అంత దివ్యమైనటువంటి దాన్ని తయారు చేసి అందులో అనేకమైనటువంటి సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల్లో నిజమైనటువంటి హంసలు ఉన్నాయి, పౌరాలు ఉన్నాయి, అనేక రకమైన పక్షులు ఉన్నాయి. అంత భవ్యంగా ఉంది. ఒక అరణ్యం కూడా ఉంది. అందులో అరణ్యంలో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల్ని పోలినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయంట. శిల్పాలు, సింహాలు, పులులు, అలాగే హంసలు, పౌరాలు, నెమళ్ళు, వీటన్నిటినీ పోలినటువంటి స్తంభాలు కలిగినటువంటి, అంటే ఆ శిల్పాలు కలిగినటువంటి స్తంభాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి ఆ హంసలు వచ్చి, నిజమైనటువంటి హంసలు వచ్చి ఆ స్తంభం మీద ఉన్నటువంటి హంసను చూసి ఇదేంటి నిజమైనటువంటిదా అని చెప్పి భావిస్తూ ఉన్నాయంట. అటువంటి హంసలే ఆశ్చర్యపోతున్నాయంట. అంత అద్భుతంగా ఆ విమానాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అయితే ఆ విమానాన్ని నిర్మించిన తర్వాత అనేకమైనటువంటి దేవతా సంవత్సరములు ఆ విమానంలో వారు ప్రయాణం చేస్తూ సమస్తమైనటువంటి దేశాలు అందులో చుట్టూ తిరిగారంట. దాన్నే మనం చూడండి, పెళ్ళైన తర్వాత అందరూ ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? హనీమూన్ ట్రిప్ వెళ్తారు కదా. అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు. శ్రీమద్ భాగవతంలో చెప్పడం ఉంది, చక్కగా ప్రపంచమంతా తిరిగి వచ్చారు. ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు
వాళ్ళు పెట్టినటువంటి ముహూర్తానికి వీరు సంతానోత్పత్తిని చేసే కార్యంలో నిమగ్నం అవ్వాలి. ఆ సంతానోత్పత్తిని చేసేటటువంటి కార్యంలో నిమగ్నం అవ్వడానికి అనేకమైనటువంటి విధాల ఆవిడ్ని సంతృప్తిపరుస్తూ ఆఖరికి కర్దవ ప్రజాపతి 9 రూపాలను తీసుకొని ఆ దేవాహుతికి 9 మంది పుత్రికలను పుట్టేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం కోసం ఆవిడ శరీరంలో 9 దాన్ని ఏమంటారు రేతస్సుని ఆవిడ శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నమాట. సో అది కూడా ఉత్తమమైనటువంటి సంతానాన్ని ఇవ్వడం కోసం. అది అయిపోయిన తర్వాత ఆ 9 మంది పుత్రికలు పుట్టడం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ 9 మంది పుత్రికలు పుట్టడం జరుగుతుంది. ఆ 9 మంది పుత్రికల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. వారి పేరు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనేటువంటి 9 మంది పుత్రికలు ఉన్నారు. ఆ విధంగా 9 మంది పుత్రికలకి జన్మనివ్వడం జరుగుతుంది. ఆ 9 మంది పుత్రికలతో పాటుగా ఇంకొక పుత్రుడిని కూడా జన్మనివ్వడం జరుగుతుంది. అయితే ఈ 9 మంది పుత్రికలు జన్మించిన తర్వాత మరలా ఆవిడ గర్భం దాల్చి ఆ 10వ పుత్రుడైనటువంటి సాక్షాత్ భగవంతుని యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడు గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఆ కపిల భగవానుడు గర్భంలో ప్రవేశించడానికి ముందు ఈ 9 మంది పుత్రికల్ని పెద్దవాళ్ళు అయిన తర్వాత వివాహం చేయడానికి ఎవరిని ఎంచుకున్నారు అంటే సాక్షాత్ అంటే ఆ 9 మంది పుత్రులని 9 మంది ఋషులకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వాళ్ళందరి పేర్లు ఒకసారి చదువుతాను నేను. కళను మరీచి మహర్షికి ఇచ్చి వివాహం జరుగుతుంది. అనసూయను అత్రికి, శ్రద్ధను అంగీరసునికి, అలాగే హవిర్భవును పులస్త్యునికి, గతిని పులహనుకి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అలాగే అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. చివరగా శాంతిని అధర్వునకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహిస్తే ఇక్కడ 9 మంది పుత్రికలు ఉన్నారు కదా. ఈ 9 మంది పుత్రికల పేర్లు ఒక్కసారి చూడండి. మనకి ఏ విషయం అర్థమవుతుంది అంటే 9 మంది పుత్రికలు ఒకరు మొట్టమొదట కళ అంటే ఎవరు అంటే ఈ 9 మంది పుత్రికలు మన శరీరంలో ఉండేటువంటి 9 విషయాలని మనకి అర్థమయ్యేలా చేస్తున్నాయి. 9 విషయాలు ఏమిటి? మన శరీరంలో ఉండేటటువంటి 9 విషయాలు. ఈ 9 విషయాలని ఈ 9 విషయాలలో మనం పరిపక్వత ఎప్పుడైతే చెందుతామో అప్పుడు భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని ఈ 9 మంది మనకి ఒక దివ్యమైనటువంటి ఒక నియమ నిబంధనల్ని మనకి అందజేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం ఎప్పుడైతే పరిపక్వత చెందుతామో అప్పుడు మనం ఆంతరంలో ఉండేటువంటి భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. అంటే భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడికి నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది అర్థం చేసుకోగలుగుతాము. అదే మనకి కపిల భగవానుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 10వ వాడు. మొట్టమొదట కళ. ఆవిడ ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క అంశ మనం ఈ శరీరంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా భగవంతుని యొక్క అంశలే అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది ఈ కళ అనేటువంటి ఆవిడ. అలాగే అనసూయ అంటే ఏ రకమైనటువంటి అసూయ లేకుండా ఉండేటటువంటిది. మన శరీరము మన శరీర భావన ఏ విధంగా ఉండాలంటే ఎవ్వరి పట్ల అసూయ కలిగి ఉండకూడదు. అసూయ ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల అంటే అందరి సకలమైనటువంటి జనుల పట్ల అసూయని కలిగి ఉంటామో అప్పుడు మనం భగవంతుని పట్ల కూడా అసూయని కలిగి ఉంటాము. ఇంకా 3వది శ్రద్ధ. ఆ శ్రద్ధ ఏమిటి అంటే భగవంతుని ఆరాధన పట్ల మనందరికీ తెలుసు
భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎవ్వరికి నిజానికి భగవంతుడు మనలోనే ఉండేటప్పుడు ఇంకెంత శ్రద్ధగా ఉండాలి అంటే, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి అంటాడు. శ్రద్ధ కలిగి ఉంటేనే జ్ఞానం లభిస్తుంది, శ్రద్ధ లేకపోతే మనకి భగవంతుడు ఉండడు. అందుకే కదా మనం భగవంతుని ఏ భావనతో ఏ తామాం ప్రపద్యంతే స్తాంస్తైవ భజామ్యహం. నువ్వు ఎంత ధనాన్ని వెచ్చిస్తే అంత లాభాన్ని పొందుతావు వ్యాపారంలో, అంతే కదా. ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత ప్రతిఫలాన్ని పొందుతావు కదా. అదేవిధంగా మనం కూడా ఎంత శ్రద్ధని పెడితే భగవంతుని అంత అర్థం చేసుకోగలుగుతాము. అందుకని ఆ 3వ ఆవిడ శ్రద్ధ. ఇంకా 4వ ఆవిడ ఎవరంటే హవిర్భు. ఈ హవిర్భు ఎవరంటే, మనం యజ్ఞాల్లో పదార్థాన్ని హవిస్సుగా ఇస్తూ ఉంటాం చూసారా, యజ్ఞప్రసాదము అని చెప్పి అంటూ ఉంటాం. దాన్ని యజ్ఞంలో ఆ అన్నాన్ని మనం హవిస్సుగా ఇస్తూ ఉంటాం. అంటే మన దగ్గర ఉండే ప్రతి దాన్ని భగవంతునికి అర్పించడం నేర్చుకోవాలి. దాన్ని హవిర్భు అని చెప్పి అంటారు. ఇంకా 5వది గతి. భగవంతుడు రక్షించేవాడు ఆయన అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయనే మనకి గతి. అదే చెప్తారు, కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ. కలియుగంలో దోషాలకి నిధి ఒక సుగుణం ఉంది. అది ఏమిటి అంటే, కలవు నాస్తివ్య గతిరన్యద. మనకి మరొక గతి లేదు, భగవంతుని యొక్క నామం ఒక్కటే గతి. ఆ విధంగా మనం భగవంతుని పట్ల ఆయనే రక్షించేవాడు అనేటువంటి గతిని కలిగి ఉండాలి. ఇంకా 6వది క్రియ. ఆవిడ పేరు అంటే మనకు అన్నీ తెలుసు. ఉదాహరణకి మనం ఇంత జ్ఞానం, రామాయణం వింటాము, భాగవతం వింటాము, భగవద్గీత వింటాము, ఇవన్నీ విన్నా కూడా దాన్ని క్రియారూపం దాల్చాలి కదా. వింటే ప్రయోజనం ఏముంది? భగవద్గీత వింటాము, భాగవతం వింటాము, వీటన్నిటిని వింటే ప్రయోజనం ఏముంది? వాటికి క్రియారూపం దాల్చాలి కదా, అప్పుడే కదా ప్రయోజనం. అందుకని క్రియ, ఆచరణ అన్నమాట. తర్వాత ఖ్యాతి. ఏమిటి ఖ్యాతి అంటే, లోకమంతా మనం మంచివాడిగా ఉండగలగాలి. అది సాధ్యమవుతుంది ఎవరికన్నా? ప్రపంచమంతా మంచివాడిగా ఉండాలి. ఎవరికైనా సాధ్యమవుతుందా? ప్రపంచం అంతా కూడా కాదు, కనీసం అట్లీస్ట్ మన ఇంట్లో, మన కమ్యూనిటీలో కూడా మనం ఉండలేము మంచివాడిగా. మనం చూస్తుంటాం, మనందరం కూడా వసుదైక కుటుంబం అని చెప్పి అంటాం మనం. కానీ మన భక్తుల్లో మనకే మనం నచ్చం. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరి వెనకాతలు ఒకరు మాట్లాడుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ప్రపంచం అంతా ఎక్కడ నచ్చగలుగుతాం చెప్పండి? సో అది సాధ్యం కానటువంటి విషయం. మరి ప్రపంచం అంతా మంచివాడిగా ఉండాలంటే మనం, అదే ఖ్యాతి, నిజమైనటువంటి ఖ్యాతి. అప్పుడప్పుడు చూస్తుంటాం మనం, చూడండి, ఈ రాజకీయ నాయకులకి సన్మానాలు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఆ నాయకుడి కోసం ఎంత అద్భుతంగా చెప్తుంటారు, కానీ వెనకాల బోల్డ్ మంది తిట్టుకుంటూ ఉంటారు. కనీసం అంటే గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి నాయకుల కోసం కూడా తిట్టుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా? సో అందరికీ నచ్చాలని లేదు కదా. మరి అందరికీ నచ్చాలి అంటే అర్థం ఏంటంటే, ఎందుకు నచ్చము అంటే, మనలో అనేకమైనటువంటి, అంటే మనలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా అల్పంగా ఉన్నాయి. అందుకని భగవంతుడిని ఏమంటారంటే, సంపూర్ణమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి సంపూర్ణ గుణ సంపన్నుడు అని చెప్పి అంటారు. మనలో అల్పంగా ఉన్నాయి, ఆయనలో అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. మనలో సంపూర్ణంగా లేవు. కాబట్టి ఈ సంపూర్ణ గుణాలు కలిగినటువంటి భగవంతుణ్ణి ఎప్పుడైతే నువ్వు కీర్తించడం మొదలు పెడతావో, అప్పుడు సమస్తమైనటువంటి మానవులు నిన్ను కీర్తించగలుగుతారు. ఇదే మనం టెక్నిక్. అందుకని మనం అందరూ నన్ను పొగడాలి, నన్ను అందరూ కీర్తించాలని మనం అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి నన్ను పొగుడు, నన్ను కీర్తించని చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఆయన సేవలో ఉంటే సమస్తమైనటువంటి ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఇది శిల ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో జరిగింది. ఆయన జీవితంలో ఇన్ని కోటాను కోట్ల మంది ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రభుపాదుల వారు ఏ విధంగా రాజీ పడేవారు కాదనమాట, ఏ విషయం చెప్పడంలో కూడా. ఈరోజు మేము ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత నేను ఒక ప్రభుపాదుల వారు ఆడియో పెడతాను, చూడండి. ప్రభుపాదుల వారు చూడడానికి 5 అడుగులు ఉండేవారు అంతే. ఈ 5 అడుగుల వ్యక్తి పెద్ద పెద్ద న్యూస్ రిపోర్టర్సు,
పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి ప్రభుపాదుల వారిని అడుగుతుంటే ప్రభుపాదుల వారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు అందరికీ భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పించడానికి వచ్చాను. ప్రభుపాదులు చెప్తారు, చాలామంది భగవంతుడు లేడంటారు, భగవంతుడికి రూపం లేదంటారు, భగవంతుడు నిరాకారుడు అంటారు, భగవంతుడు ఇదంటారు అదంటారు, అదంతా నాన్ సెన్స్ అంటారు ప్రభుపాదుల వారు. ఎంత ధైర్యంగా చెప్తారు చూడండి. మనం అలా కాదు కదా. మనం చూడండి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడిపోతాం మనం. దేవుడు అంతా ఒకటేనండి అంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీ దేవుడు ఒకటే, మా దేవుడు ఒకటే. కరాఖండిగా చెప్పలేం. అలాంటి వ్యక్తులు ఉన్నాం మనం. మన సెక్యూరిజం అనమాట. అంతా ఒకటే. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా వాళ్ళ టోపీలు పెట్టేసుకుంటాం, వాళ్ళతో కూర్చుండిపోతాం, మాట్లాడేస్తుంటాం, ఈ విధంగా చేసేస్తుంటాం. ఖరాఖండిగా కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పగలుగుతారా? అలా చెప్పగలగాలి. ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పగలగాలి. ఆ విధంగా లోకమంతా మంచివాడిగా ఉండాలంటే భగవంతుడిని ఎప్పుడైతే నువ్వు సేవిస్తావో అప్పుడు లోకమంతా కూడా నేను గుర్తిస్తుంది. శిల ప్రభుపాదుల వారు అలాగే ఉన్నారు, కరాఖండిగా చెప్పగలిగారు. ప్రభుపాదుల వారు ఈ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రభుపాదుల వారు దీనికి పేరు ఏం పెడదామని ఆలోచిస్తున్నారు. అయితే ఆలోచించినప్పుడు ప్రభుపాదుల వారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు శిల ప్రభుపాదుల వారు. దానికి పెడితే పక్కనుండే తోటి డివోటీస్, వెల్ విషర్స్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని ఎందుకు పెడుతున్నారు పేరు? వద్దు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అని పేరు పెట్టమన్నారు. గాడ్ కాన్షియస్నెస్ అంటే అంతర్జాతీయ భగవత్ చైతన్య సంఘం అని పేరు పెట్టమన్నారు. అప్పుడు ప్రభుపాద్ చెప్తున్నారు, అరే గాడ్ అంటే ఎవరు అని చెప్పంటున్నారు. గాడ్ అంటే కృష్ణుడు అనే పక్కాగా నేను చెప్పగలుగుతాను. గాడ్ అని డాష్ అని పెదం పెట్టకూడదు. మనం గాడ్ అంటే ఆ గాడ్లో ఎంతోమంది డాగులు వచ్చి చేరిపోతాయి. అర్థమైందా మీకు? గాడ్ అని మనం పెడితే దాని అర్థం ఏంటంటే డాష్ అని అర్థం. ఈ డాష్లో అనేకమైన డాగులు వచ్చి చేరుతాయి అనమాట. అంటే డిఫరెంట్. గాడ్కి రివర్స్ అనమాట. వీళ్ళందరూ వచ్చి చేరిపోతారు. పుల్లారావు భగవాన్, ఎల్లయ్య భగవాన్, మరొక భగవాన్ అని చెప్పి ఇలా వాళ్ళందరూ వచ్చి చేరిపోతారు. అందుకని భగవాన్ అంటే అర్థం, శబ్దము ఏమిటి అంటే కేవలం కృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. భగ అంటే ఐశ్వర్యము, వాన్ అంటే కలవాడు. కాబట్టి భగవాన్ అంటే ఎవరంటే సాక్షాత్. అందుకే కృష్ణుడు చూడండి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పుడల్లా భగవాన్ వాచే ఉంది, కృష్ణ వాచ అని లేదు. భగవాన్ వాచ అంటే భగవంతుడు ఎవరంటే సాక్షాత్ కృష్ణుడు మాత్రమే అని చాలా క్లియర్గా చెప్పారు శిల ప్రభుపాద్. సో మీకందరికీ డౌట్ ఏమో గాడ్ ఎవరో, అందుకని మీరు గాడ్ అని పెట్టమంటున్నారు. నాకు డౌట్ లేదు, కృష్ణుడే. ఎందుకంటే వేదం చెప్తుంది. సో కాబట్టి నేను కృష్ణ కాన్షియస్నెస్ అనే పేరు పెడతా అన్నారు. ఈ విధంగా మనం కృష్ణుని సేవించగలిగితే సమస్తమైనటువంటి ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశుల్ని సేవించిన ఫలితం వస్తుంది. కృష్ణుడు మనల్ని గుర్తిస్తే సకల సమాజం అంతా మనల్ని గుర్తిస్తుంది. అది ఖ్యాతి అంటే. తర్వాత అరుంధతి అంటే రుంధతి అంటే దాని అర్థం ఏంటంటే మనసుకు నియంత్రణ కలిగించేటటువంటిది. మనసు నియంత్రణ ఉండాలి. ఎప్పుడైతే మనసు నియంత్రణ ఉందో అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాము. అందుకు మనసు నియంత్రణ ఉండాలి. చివరిగా ఉండేటటువంటిది ఎవరు అంటే శాంతి. అందుకే చెప్తారు కదా కృష్ణుడు భగవద్గీతలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముష్యతి. శాంతి ఎలా వస్తుందో భగవంతుడు చెప్తున్నాడు. సకల యజ్ఞములకు భోక్త నేను అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు శాంతిని కలిగి ఉంటాడు. అంటే ఈ మనువు, ఈ ధనము, ఈ ప్రాణం అంతా కూడా భగవంతుడే అనే విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం శాంతిని పొందుతాము. అందుకని ఈ మొదట 8 పాటిస్తే చివరిగా శాంతిని పొందుతాడు. అప్పుడు ఈ 9ని పాటిస్తే శాంతిగా ఉంటాడు కాబట్టి, సత్వగుణంలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అది కపిలుడు ఉపదేశిస్తాడు మనకి. అదే సాంఖ్యతత్వం అంటే భగవంతుడికి మనకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉన్నారు. అదే సాంఖ్యతత్వం అన్నమాట. ఆ సాంఖ్యతత్వాన్ని కపిల భగవానుడు పుట్టిన తర్వాత తల్లి అయినటువంటి దేవాహుతికి వివరించడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ 9 మంది సంతానం కలిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ 9 మందికి ఋషులకు ఇచ్చి వివాహం చేశారు. ఆ వివాహం అయిన తర్వాత మళ్ళా కపిల భగవానుడు
ఎప్పుడైతే కడుపులో పడ్డాడో ఆ క్షణమే ఈ కర్దముని వదిలేసి వెళ్ళిపోయాడు. మొదట 9 మంది ఆ పుత్రికలు పుట్టిన తర్వాత కర్దముని సిద్ధమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? సన్యాసాశ్రమాన్ని తీసుకోవడానికి. ఆయన ఏమంటున్నాడంటే, అంటే ఎంత బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము ఎంత చక్కగా వాటిని ఫాలో అవుతున్నారు చూడండి. బ్రహ్మచారి తర్వాత గృహస్థ అవుతున్నాడు. గృహస్థ అయిన తర్వాత సక్రమమైనటువంటి బ్రహ్మచారిగా ఉంటే గృహస్థ అవ్వడానికి అర్హుడు. ఆ గృహస్థ అయిన తర్వాత అక్కడతో అంటే నిండు నూరేళ్ళు ఈ కట్టె కాలే వరకు గృహస్థగా ఉండడం కాదు. గృహస్థ అయిన తర్వాత వానప్రస్థాన్ని తీసుకోవాలి. వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలి. ఎప్పుడు సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలంటే పుత్రులకు జన్మనిచ్చిన మరుక్షణమే సన్యాసాన్ని స్వీకరించాలి. అక్కడ కర్దముని ఏం చెప్తున్నారంటే, నీకు 9 మంది పుత్రికలు పుట్టారు, నేను ఇక్కడి నుంచి సన్యాసాన్ని తీసుకుంటాను అని చెప్పి సిద్ధమైపోయారు. అయితే దేవహూతి చెప్తుంది, అయ్యా మీరు 9 మంది పుత్రికలకి జన్మనిచ్చారు. ఈ 9 మంది పుత్రికలు రేపొద్దున వివాహం చేసుకొని వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతారు భర్తలతో. మరి నా పరిస్థితి ఏంటి? నేను ఒంటరిగా అయిపోయాను కదా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అన్నారు. అప్పుడు కపిల భగవానుని పుత్రుణ్ణి ప్రసాదించిన తర్వాత ఆ క్షణమే ఆయన సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు. దానికి ఈవిడి నో చెప్పలేదు, ఆయన బాధపడుతూ వెళ్ళలేదు. అంటే వివాహం జరిగిన తర్వాత సంతానోత్పత్తిని చేయడం కోసం వివాహం చేసుకోవాలి. ఎటువంటి సంతానాన్ని అంటే ఒక సక్రమమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం వివాహం చేసుకోవాలి. ఆ తర్వాత కేవలము కామసుఖం కోసం మాత్రం భార్యతో ఉండకూడదు. సంతానోత్పత్తిని కొరకు మాత్రమే, ప్రసాదించడం కొరకు మాత్రమే భార్యతో పాల్గొవాలి. అదేవిధంగా ఆ సంతానోత్పత్తి కూడా ఉత్తమమైనటువంటి సమాజానికి మేలు కలిగించేటటువంటి సంతానం కలిగి ఉండాలి. పుత్ర అంటే అన్ని రకమైనటువంటి పుత్ర కలత్రలను తొలగించేటటువంటి స్థితి కలిగి ఉండాలి పుత్రుడు. అంటే పున్నామి నరకం నుండి రక్షించాలి తండ్రిని. ఎప్పుడు పున్నామి నరకం నుంచి రక్షిస్తాడు? సమాజానికి, తండ్రికి, తల్లిదండ్రులకి, సమాజానికి మేలు కలిగించేటటువంటి పుత్రుడై ఉండాలి. ఆ పుత్రుడు భక్తుడైనప్పుడు. సో మరి కపిల భగవానుడు అవతరించాడు. దానికి ముందే ఆయన అక్కడి నుంచి కర్దముని అక్కడి నుంచి మళ్ళా సన్యాసం తీసుకొని ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన సమస్తాన్ని వదిలిపెట్టినప్పుడు భాగవతంలో చెప్తున్నారు ఏ విధంగా ఉన్నాడంటే, అగ్నితో కానీ ఆవాసంతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. సన్యాసి అయిన వాడు అగ్నితో ఆవాసంతో రెండింటితో సంబంధం ఉండకూడదు. అగ్నితో సంబంధం ఉండకూడదు అంటే సన్యాసి అగ్ని కూడా వెలిగించకూడదు. అందుకని సన్యాసికి అగ్నిహోత్రం చేయాలని, నిత్యాగ్నిహోత్రం చేయాలని ఏం లేదు, రూల్ లేదు. సంధ్యావందనం చేయడం కూడా చేయాలని రూల్ కూడా లేదనమాట, చెప్తారు. అంటే వీటన్నిటికీ అతీతుడై ఉంటాడు సన్యాసి. అగ్నిహోత్రం చేయడం అంటే దాని అర్థం రోజు వండుకోవాల్సిన పని కూడా లేదు. సన్యాసి భిక్షాటన చేయాలి. ఇంకా చెప్పాలంటే సన్యాసి కందమూలాలను మాత్రమే భుజించాలి. కందమూలాలు అంటే వంట వండుకోకూడదు, అటువంటివి తినాలి. అలాగే ఆవాసంతో సంబంధం లేదు. అందుకే చెప్తారు చూడండి, బృందావనంలో గోస్వాములు రోజుకు ఒక చెట్టు కింద ఉన్నారు. రోజు ఒకే చెట్టు కింద ఉంటే ఈ చెట్టు నాది అనేటువంటి భావన కలుగుతుందని చెప్పి ఆ రోజు ఒకే చెట్టు కింద లేరు వాళ్ళు, ఆ విధంగా ఉన్నారు. సో కాబట్టి సన్యాసి అయినటువంటి వాడికి అగ్నితో ఆవాసంతో సంబంధం లేదు. ఆ విధంగా కర్దవ ప్రజాపతి వదిలిపెట్టి ఆయన తపస్సును ఆచరించి సన్యాసాన్ని స్వీకరించి చివరిగా ఆయన భాగవతంలో భగవత్ప్రాప్తిని పొందినటువంటి వారి యొక్క చరిత్రలే వివరించబడ్డాయి. కాబట్టి అందులో మొట్టమొదటిగా వివరించినటువంటి వారి యొక్క చరిత్ర, ఈ కర్దవ ప్రజాపతి యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాము. ఈ కర్దవ ప్రజాపతి యొక్క చరిత్ర మనకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే, భక్తిని చేయడానికి, భక్తిని అభ్యసించడానికి బ్రహ్మచర్యం చాలా ఉత్తమమైనటువంటిది, సన్యాసం చాలా ఉత్తమమైనటువంటిది అనుకుంటాం. కానీ గృహస్థ జీవితం కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటిది అని కర్దవముని యొక్క చరిత్ర మనకి తెలుస్తుంది. గృహస్థ జీవితంలో ప్రవేశిస్తే భగవత్ప్రాప్తి అవకాశాలు తగ్గిపోతాయనే అపోహకు ఈ దంపతుల యొక్క చరిత్రమే చక్కని సమాధానము అని భాగవతం ఇక్కడ మనకు చెప్తుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఏమాత్రం చింతించక
దృఢ సంకల్పంతో కృష్ణ సేవలో నెలకొని చరమలక్ష్యమైనటువంటి భగవత్ ప్రాప్తిని పొందగలము. సో ఈ విధంగా కర్దమముని యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. ఇక్కడ తర్వాత కర్దమముని ఆయన సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ఆ తల్లి అయినటువంటి దేవాహుతికి కపిల భగవానుడు ఏం ఉపదేశిస్తున్నాడు, కపిల భగవానుడి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి, అది మనం రేపు శనివారం ప్రవచనంలో చెప్పుకుందాం. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్?